గుళ్ళో జగడమాడడానికి వచ్చావా, లేదా మమ్మల్ని ద్వేషించడానికి వచ్చావా? ఏమ్మా, గుళ్ళు కింద పోస్తాను అనుకుంటుందట, నేనంతా ఎర్రగా ఉన్నాను అనుకుంటుందట. దాని కింద ఉన్న మచ్చ దానికి తెలియక ఇతరులతో జగడాలేవారులారా, ఇతరులను ద్వేషించేవారులారా, ఇతర బిడ్డలను మనం కోపపడేవారులారా, మన పరిస్థితి మనం చూసుకోవాలి. ముందు మనల్ని మనం సరి చేసుకోవాలి. ముందు దేవుని పిల్లలైన మనల్ని మనము సరి చేసుకొని అప్పుడు ఇతరులను విసర్జించే వారిని ఉండాలి. దేవుడు అంటున్నాడు, జగడమాడే వారికి దూరంగా ఉండండి, జగడమాడేవాడితో స్నేహం చేయొద్దు, జగడాడేవాడు ప్రక్కన కూర్చోకూడదు. మనం ఏమా, ఎందుకు మనకు జగడాలు? దేవులారా, పూర్వకాలం మున్సిపాలిటీ వారి కులాల దగ్గర రోజు జగడాలే. ఎలాగంటే బింది నాదంతో అని జగడాలు ఆడుకుంటూ కొట్టేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఎవరింటికి వాళ్ళకి కుళాయిలు చేసే కనుక జగడాలు తగ్గిపోయాయి. దేవుని పిల్లారా, జగడముల కొరకు అటు వారికి విసర్జించు అన్నాడు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 26వ వచనములో ప్రభు ఒక మాట అంటూ ఉన్నాడు. త్వరగా 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రభు యొక్క దాసుడు అటు వారిని సాత్వికముతో శిక్షించచ్చు, జగడమాడక అందరట సాధువుగాను. బాగా వినాలి, అందరితో జగడాడే వాళ్ళు ఉండకూడదు. మనం ఇప్పుడు కొందరికి శాంతమ్మ గారితో జగడమే, పూర్ణ గారితో జగడమే, ప్రేమవతి గారితో జగడమే, ఏమా రూతమ్మతో జగడమే, నీ పెళ్లికి చెప్పలేదని జగడం, నువ్వు భోజనం చెప్పలేదని జగడం, మీ ఇంటికి పెళ్ళలేదని జగడం, ప్రార్థన కాకేయలేదని జగడం. ఏమ్మా, వీళ్ళు ఏమనాలి? మనం వీళ్ళు ఏమనాలా? ఏమ్మా, ప్రతి వారితో జగడం ఆడగా దేవుడు అన్నాడు, సాధువు గల మనస్సు నేర్చుకో. ఇతరులతో జగడమాడి ఇతరులతో ద్వేషించే మనస్సు మనం కలిగి ఉండడం కాదు. దేవుని పిల్లరా, దేవుని వాక్యం అంటుంది, మీరు జగడములో వాడేవారుగా కాకుండా సాధువు అంటే తెలుసా మీకు? సాధువు తెలుసా? గోదావరి గడ్డ కూర్చుంటారు కదా, సాధువు అంటే ఏంటి తెలుసా? ఆ సాధువుని ఎన్ని మాటలన్నా లేకపోతే ఎన్ని దుర్భాషలన్నా తను మాట్లాడన్నమాట. దాన్నే సాధుత్వం అంటారు. దేవుని పిల్లరా, అలాగగా మనలో మనము సాధు గుణము కలిగి ఉండాలంట. అంతేగాని ఒక మాట అంటే 10 మాటలు చెరిగేసి పక్కవారితో జగడాలాడేసి పక్కవారిని విమర్శించే మనస్తత్వాన్ని మనం విడిచిపెట్టుకోవాలి. దేవుని పిల్లరా, దేవుడు అంటున్నాడు, జగడమాడే వారికి మీరు విసర్జించండి. దేవుని వాక్యములో చూస్తే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము, 3వ అధ్యాయం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించండి. దేవులారా, ప్రభు మరలా అంటున్నాడు, మనమట చెడుతనాన్ని విసర్జించాలి, శరీర సంబంధమైన కార్యాలను, శరీర సంబంధమైన అలవాటుని విసర్జించాలి, కోపాన్ని విసర్జించాలి, రహస్య కార్యాలను విసర్జించాలి. దేవులారా, ఇతరులతో జగడములాడే వారిని విసర్జించాలని దేవుడు మాట్లాడుతూ, మీ నోటితో బూతులాడుట మీరు విసర్జించండి అంటున్నాడు. అంటే బూతులాడడం మాని అంటున్నాడు. ఏ నోటితో ప్రార్థన చేస్తున్నావో, ఏ నోటితో వాక్యాలు చదువుతున్నావో, ఆ నోటితో నిస్తానుసారమైన బూతులు.
ఏమ్మా, నోటికి ఎంత బూతు వస్తే అంత బూతు ఉపయోగించేస్తూ ఉంటా. పైకేమో సన్నిధి స్త్రీవి, పైకేమో దేవుని బిడ్డవు లేదా సంఘ పెద్దవు. నీ నోరిపితన్ని కూడా ఏంటట? లోక సంబంధమైన బుద్ధులే. దేవులారా, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ ప్రక్కవారు, నీ తోటి వారింటి దేవునికి అది అవమానకరం. ఏదో కోపం వచ్చినప్పుడు ఒక మాట అన్నామంటే సహజం, నోరిపితే కూతురు. మా మురారి గ్రామంలో సుందరమ్మ అని ఒక ఆవిడ ఉండేది. నేను సేవా జీవితానికి అక్కడికి వెళ్తుండేవాడిని. అప్పుడు నాకు మందిరం లేక స్థలం లేక ఒక అరుగు మీద ఒకరింట్లో ప్రార్థన పెడుతూ ఉంటే వీళ్ళేమో ఇలాగా వాళ్ళేమో అలాగా అన్నమాట. మా బాలయ్య గారు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నాడు, ఆయన తెలుసు సుందరమ్మ అంటే. ఏమంటే నేను శనివారం రాత్రి అక్కడికి వెళ్ళిపోయేవాడు అనమాట. శనివారం రాత్రి ప్రార్థన, మరలా ఆదివారం ప్రార్థన చూసుకోవాలి కదా అని ఆ రాత్రి అక్కడ పడుకునేవాడిని. ఆ పాకలో నాకు ఒక అబ్బాయి తోడుకుండేవాడు. ఇద్దరం కలిసి నొలక మంచమే పడుకునేవాడు. దేవుని బిడ్డలారా, మీరు చెప్తే నమ్మరు కానండి, ఆవిడ బూతులు తిడుతుంటే నా ఉరేసులు చచ్చిపోవాలనిపించేస్తుంది అన్నమాట. ప్రాణం మీద విరక్తి వచ్చేసింది. మరి ఆవిడలేమో అలాగా, వీళ్ళేమో ఇలాగా. దారిపోయి వచ్చే వాళ్ళందరిని బూతులే, పచ్చి మాటలు. నాకు ఏడుపు వచ్చేస్తుంది అన్నమాట ఆవిడ తిట్టడం కోసం. ఇక ఆళ్ళు వీళ్ళు లేదు, అందరినీ కూడా. ఆ ఊరికి ఆమె పెద్ద కయ్యాలిగా ఉండేది. ఆ ఊరిలో ఆమె బయట నుంచి ఉంటే ఆ వీధుల నుంచి కానీ ఆ రోడ్డు నుంచి కానీ ఎవరు వెళ్ళేవారు కాదు. ఎందుకంటే కాకేసి బూతులాడేది అన్నమాట. దేవులారా, నేను అరుగు మీద కూర్చొని బైబిల్ చదువుతూ ప్రార్థన చేసేవాడిని. ప్రభువా, ఈమెను మార్చు నాయన, ఈమెను మార్చు నాయన. దేవులారా, నేను చేసిన ప్రార్థన విన్న దేవుడు అదే సుందరమ్మ నా మందిరాన్ని తీసుకొని వచ్చి నా చేత బాప్తీసం ఇచ్చి నా సంఘ విశ్వాసురాలుగా మార్చాడు దేవుడు. ఇవాళ ఒకరోజు ఆ మురారి గ్రామం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయిన ఒక ఆయన మందిరం చూడడానికి వచ్చాడు, ప్రార్థన చేయడానికి మెలికిస్తే ఆయన అన్నాడు, మురారి గ్రామంలో సుందరమ్మ లాంటి మనిషిని మార్చిన ఈ సత్యం గారు చాలా గొప్పవాడని చెప్పాడు. దేవులారా, నేను మార్చడం కాదు కానీ నేను చెప్పే బోధ, నేను చేసే ప్రార్థన ఆమె తత్వాన్ని మార్చింది. దేవుడి వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. లోక సంబంధమైన బూతులను మానాలంట. పిల్లవాడిని ఏ మాట పడితే ఆ మాట నేడు, భర్తని ఏ మాట పడితే ఆ మాటను ఉపయోగించాడు. పిల్లరా, లేదా సంఘముల స్నేహితులను లేదా సంఘములున్న వారి ఎడల బూతులు ఉపయోగించడం. దేవుడు అంటున్నాడు, బూతులను విసర్జించండి, బూతులాడడం మానుకోండి అని దేవుడు చెప్తున్నాడు. నీ నోరు అపవిత్రపరచకూడదు, నీ నోరు పరిశుద్ధంగా ఉంచుకో. ప్రియస్నేహితులారా, ఇంకా మనం విసర్జించవలసినవి ఏంటో తెలుసా? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మన భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఇవాళ మన వాక్యం ఏంటమ్మా? విసర్జించుట. చెప్పండి ఏంటట? విసర్జించుట అంటే మానుకొనుట, లేకపోతే విడిచిపెట్టుట. దురాశ. ఏమండి ఆశ? చెప్పండి, ఆశ. ఆశ ఉండొచ్చు కానీ ఆశ ఉండకూడదు. దురాశ ఉండొచ్చా? మాట్లాడతలేదు. ఏమా, పక్క వాళ్ళు దుర్భేద్దాం, పక్క వాళ్ళు ఆశిద్దాం అనే ఆశ మనలో ఉండకూడదు. దాన్ని కూడా మనం ఏం చేయాలట? విసర్జించాలి. లేకపోతే అంటున్నాడు, ఎవరు దురాశపరుడు అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం
యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని చూద్దాం. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుచున్నారు. అంటే దురాశ ఎవరట? సాతాను సంబంధమైన వారు. దురాశపరులు ఎవరి సంబంధులంటే సాతాను సంబంధమైన వారు. మా దేవులారా, ఉన్నంతలో మనం ఆశించాలి, కానీ లేని దాన్ని మనం ఎప్పుడు ఆశించకూడదు. లేని దాన్ని మనం ఎప్పుడు ఆశించకూడదు. ఇతరుల దాన్ని మనము ఆశించకూడదు. ఇలా గమనించాలా. దేవుని వాక్యం అంటున్నాడు, మీరు దురాశ సంబంధమైన మీ తండ్రి సంబంధులు అన్నాడు. దురాశపరుడు ఎవరు అంటే సాతానుడు. ఎంత దురాశపరుడి సాతానుడు అంటే, పరలోకపు తండ్రి సింహాసనము కంటే నా సింహాసనం పైన ఉండాలని దురాశ కలిగిన వాడు సాతానుడు. పిల్లరా, నీలో అటువంటి దురాశ ఉందా? ఎవరో చెప్పారంట మా అన్నయ్య గారితో, మీ తమ్ముడు మీ నాన్నగారి చేత మీళ్ళంతా తీసేసుకుంటాడని. మా నాన్నగారు సంపాదించిన దానికి 4 రెట్లు సంపాదించాను ఇప్పుడు నేను. ఏమండి, నాకంత ఆశ లేదు. వాడు ఎవరి దగ్గర అన్నాడట, ఎవడో చెప్పాడట, పనికిమాలుడు. ఏమండి దేవులారా, ఇది నాది కదా, మా నాన్నగారు ఇచ్చింది ఏం కాదు. కలవచర్లో దాదాపు 600 గజాలు, మురారులో 1 ఎకరం స్థలం గజాలు, మందిరం ప్రక్కన 7 అంతస్తుల బిల్లు కట్టుకునే స్థలాలు దేవుడు నాకు ఇచ్చాడు. లక్షల రూపాయల మందిరాలు కొడుతూ ఉన్నాను నేను. నాకెందుకు కాదు సార్? నేను దేన్ని ఆశించవలసిన పని లేదు. దేవులారా, నిజమే, అదే దురాశ అంట. దాన్ని దురాశ అంట. ఎవరు అన్నారట, మీ తమ్ముడు మీ నాన్నగారు అంతా లాగేసుకునేటట్టున్నాడని. ఏమండి పిల్లగా, నిజానికి మా తల్లిదండ్రుల దగ్గర నేను ఉంటున్నాను, కానీ లేకపోతే మొరారులో ఒక షెడ్ వేసుకోను, కలవతలో ఒక షెడ్ వేసుకోను, సంఘానికి దగ్గరగా పోవచ్చు. ఏమండి మీకు విషయం తెలుసా? లేకపోతే ఇక్కడికి వచ్చేసాను అనుకో, దగ్గర ఉన్న వారు ఎవరో ఒకరు మందిరంలో ఉన్న మీ సంఘ బిడ్డలు వచ్చి మా వన్నితో, లేకపోతే మా నాగలక్ష్మి వచ్చి మా పాస్టర్ గారు సహకరిస్తారు. ఏమా కాస్త పనిలో సహకరిస్తారు. ఆవిడ పని చూస్తే మన నొడు పడిపోద్ది అన్నమాట. దురాశ అనేది లేని దాన్ని ఆశించకూడదు. లేదా దేవుడు మనకి ఇచ్చాడు చాలు. నేను అడుగు పెట్టిన చోటల్లో దేవుడు నాకు ఇచ్చాడు. మురారు అడుగు పెడితే 1 ఎకరం స్థలం ఇచ్చాడు. కలవచాలు అడుగు పెడితే 600 గజాల స్థలం ఇచ్చాడు. వారు నిలవబడిన ఈ స్థలాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇలా దేవుడు ఇంకా ఇవ్వాలి. దేవుని మందిరాల కొరకు ఇంకా ఇవ్వాలి. ఏదో నేను సంపాదించి మూడబట్టుకొని పోయేది ఏముండదు. దేవుని వాక్యం అంటున్నాడు, మీరు దురాశను విసర్జించండి. దురాశ సంబంధులు ఎవరు అంటే సాతాను సంబంధులు. దేవుని వాక్యంలో మరొక 2 విషయాలను నేను త్వరగా చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మీరు అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి. అంధకార సంబంధమైన క్రియలు అంటే ఏంటి? కదా, సాతాను సంబంధమైన పనులు. ఏం పనులమ్మా? చిన్న జనం వస్తే తావీది కట్టించుకోవడం, ఇంట్లో కాకపోతే జ్యోతిష్కాల దగ్గరికి వెళ్ళడం, లేకపోతే మంచి చెడ్డలు చూపించుకోవడం, ఇవన్నీ కూడా ఏం క్రియలట? అంధకార సంబంధమైన పనులు విసర్జించు. దేవుని పిల్లరా, అంధకార సంబంధమైన పనులన్నీ నువ్వు మానుకోని దేవుడు హెచ్చరిస్తున్నాడు.
లోకములో మనం చూస్తున్నాం, అంధకార సంబంధమైన క్రియలను విసర్జించాలి. ఏం పిల్లరా, నిన్ను పట్టుకుందే సాతాన్ అయితే మరో నువ్వు సాతాన్ దగ్గరికి వెళ్తే ఎలాగా? కాబట్టి నిన్ను పట్టుకుందే సాతాను. రాత్రి నా దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు. అడిగారండి, ఇదంతా బాధ వచ్చేస్తుందండి, మంట వచ్చేస్తుందండి, మనసు తిప్పుకోలేదని అంటున్నాడు. నేనేం చెప్పాలా? ఏం చెప్పాలా? దేవులారా, నేను అన్నాను, బాబు ఒక 7 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో బాబు అని చెప్పాను. బాబు నీవు సాధారణ సంబంధమైన క్రియలు నీలో ఉన్నవన్నాను అనుకోండి, నా దగ్గర విన్నట్టే వింటాడు. ఆ పోత వైద్యుడు ఈ పోత వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆడుకో 10,000 ఈడుకో 10,000 ఇచ్చి తంత్రాలు మంత్రాలు వేయించుకుంటారు. ఏం పడ్డారా? అంధకార సంబంధమైన క్రియలను మనం విసర్జించాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడి వాక్యములో మరొక మాటను చదివి వాక్యాన్ని ముగించుకుందాం. అపోస్తలుల కార్యగ్రంథము 15వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుల కార్యగ్రంథం, బాగా వినాలా? విగ్రహాలకు అర్పించిన వాటిని, గొంతు పిచ్చికి చంపిన వాటిని, విగ్రహాలకు పెట్టే వాటిని మనము దేవుని దగ్గరకు వచ్చి తినేసే వాళ్ళు లేరమ్మా. ఏమండి, వినాయకుడి చవితికి ఉండ్రాలు ఇట్టారు, లవి ఎట్టారు అని కొందరు ఆరింటికి వీళ్ళింటికి పనిలోకి వెళ్తారు. వాళ్ళు విగ్రహాలు పూజ చేసుకునేవారు. ఆ పూజ చేసిన ఆయా వాటిని మనకు పెట్టారనుకోండి, మన ఇంటికాడ తెచ్చేసుకొని మింగేయడం కాదు. దేవుడు చాలా చక్కగా చెప్తున్నాడు. కొందరు విగ్రహాలకు అర్పించే వాటిని కానీ, విగ్రహాల దగ్గర అర్పించే అర్పణ కానీ, వాటి యొక్క కార్యక్రమాల్లో కానీ మనం పాల్గొకూడదు. ఏమండి, చెప్తే నమ్మరు. నా వివాహమైనప్పుడు మా పాస్టమ్మ గారు రెడ్లమ్మాయి కనుక వాళ్ళు నన్ను ఒక అన్యదేవత గుడికి తీసుకెళ్ళారు. దేవుని పిల్లలారా, మరి నేను అప్పటికి బాప్తిస్మం పొందలేదు. కానీ తీసుకెళ్ళిన తర్వాత నేను ఆ గుడి దగ్గరకు కానీ అక్కడికి కానీ వెళ్ళలేదు. ఆ చోట్ల కూర్చున్నాను అంతే. నా కొరకు వారు ప్రత్యేకమైన వంట చేసి ఆ భోజనం పెట్టారు. దేవుని పిల్లలను నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నిజమే, నువ్వు పనిచేసిన వారు నీకు పెట్టారు ఏ ప్రసాదము, వాడి ముందు నేను తిననని అనొద్దు. తీసుకో, చేతిలో పెట్టుకో, అమ్మా తింటానని చెప్పు. వారు అలా తిరిగిన తర్వాత దాని ప్రక్కన పడే, నేను ఎవడైనా చూసి వచ్చాడా? నువ్వు తినని నిన్ను బలవంతం చేస్తాడా? ఏమ్మా, లేకపోతే నువ్వు పనిచేసేవారు ఆ విగ్రహాలు అర్పించే మాంసమో లేదో కూర నీకు ఇచ్చారు, తెచ్చుకో ఇంటికి. ఎక్కువ పాడి దారిలో మాంసం ఇచ్చారు కదా అని గబగబా మింగేసావు కనుక. దేవుడు బిడలైన మనము ఈ లోకంలో ఉన్న వాటిని విసర్జించాలా. విసర్జించడం అంటే తెలుసా? విడిచిపెట్టాలి. విగ్రహాలకు అర్పించే వాటిని, విగ్రహాలకు మొక్కే వాటిని, గొంతు పిసికి చెప్పే వాటిని. కొందరు మాంసం బాగుంటుందని కోడిపెట్ట గొంతు పిసికేస్తారు. రక్తం బయటకు పోకూడదట, పుచ్చిపోద్దట. అలా మనం ఎప్పుడు జరగకూడదు. దాని ప్రాణము రక్తమే. ప్రతి జీవి రక్తము మేమే చిందిస్తేనే కదా మాంసము మనుష్యుడు తినకూడదు, తినాలి. అలా రక్తం చిందించకుండా ఏదైనా చనిపోతే దాని మాంసం మనం తినకూడదు. ఇలా మంచిది. ఈ లోకములో వారు అంటారమ్మా, ఫలానా ఆ ఊరు వెళ్తున్నాం, ఫలానా దగ్గరికి వెళ్తున్నాం అంటే నువ్వు ఎగేసుకొని వెళ్ళిపోతావు. మన ముందు అలాంటివి. వాళ్ళు ఏమనుకున్నా సరే, వారు నిన్ను నిందించినా సరే, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా వారు చేసే పని చేయక మానవు. వారు పెట్టింది తినకుండా ఉండలేవు కనుక నువ్వు అక్కడికి వెళ్ళకుండా ఉండడమే మంచిది. ఆ విగ్రహమైన జోలికి పోకుండా ఉండడమే మంచిది. దేవుడు ఒకటే మాట అంటున్నాడు, విగ్రహములకు
అర్పించే వాటిని గాని, విగ్రహారాధన చేసేవారు పెట్టే వాటిని గాని నువ్వు భుజించడం అది నీకు మంచిది కాదు, దాన్ని విసర్జించు అని దేవుడు అన్నాడు. దేవుని పిల్లగా ఇక్కడ యోబు గ్రంథంలో ఒక మాట చూస్తాం. యోబు గ్రంథం మొదటి వచనములో అతడు దేవునితో భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. యోబు ఎలాంటి వాడట? చెడుతనాన్ని విసర్జించిన వాడు. అంటే చెడుతనాన్ని దూరముగా ఉండేవాడు, చెడ కార్యాలకు దూరముగా ఉండేవాడు, చెడ స్నేహితులకు దూరముగా ఉండేవాడు. చెడుతనాన్నంతా విసర్జించాడు. రెండవదిగా అన్నాడు, శరీరేచ్ఛలను విసర్జించాడు. శరీరేచ్ఛలు అంటే శరీరము సుఖభోగాలు కోరుతుంది, శరీరము దేవుని పిల్లరా సుఖ సౌఖ్యాలు కోరుతుంది కనుక శరీరేచ్ఛలను, శరీర కార్యములను, శరీర సంబంధమైన పాపములను విసర్జించండి అని దేవుడు అన్నాడు. మూడవదిగా ఇతరులను ద్వేషించుట. ఏమా, ఇతరులను ద్వేషించుడనే మనస్సు మనకు ఉండకూడదు. ఇతరుల పైన కోపపడే మనస్సు మనకు ఉండకూడదట. ఇతరులను ద్వేషించుట, కోపించుడనే మాటను విసర్జించండి. ఇప్పుడు ఒకరిని ద్వేషించడానికి బైబిల్ విషయంలో మూలవాక్యం ఏంటి తెలుసా మీకు? బైబిల్ విషయంలో మూలవాక్యం ఏంటి తెలుసా? ఏమా ఏంటంటే ఒకటి అన్నారు దేవదాసయ్య గారు, ఏ మతమున గాని ఏ మనిషిని గాని ద్వేషించొద్దు, దూషించొద్దు అన్న. నువ్వు అలాంటి బైబిల్ విషయంలో ఉన్నావు, మరి పక్క వాళ్ళని ఎందుకు దూషిస్తున్నావు? పక్కలో ఉన్నవారిని, సంఘములోకి వచ్చేవారిని ఎందుకు ద్వేషిస్తున్నావు? దేవుడి వాక్యములు అంటున్నాడు, నీవు ఇతరులను ద్వేషించుట గాని ఇతరుల మీద కోపపడుట గాని విసర్జించు. అంటే మానుకో, చెడుతనాన్ని మానుకో, శరీర కార్యాలు మానుకో, ఇతరుల పైన కోపపడము, ఇతరులను ద్వేషించడము మానుకో అని దేవుడు మన హెచ్చరిస్తున్నాడు. అంతేకాదు రహస్య కార్యాలు. చెప్పండి, ఏ కార్యాలట? రహస్య కార్యాలను విసర్జించు అన్నాడు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు అండి. ఆశ్రమగారి తెలియకుండా నేను ఏ రహస్య పని చేస్తున్నా నా దేవునికి తెలుసు. నాకు తెలియకుండా అమ్మగారు ఏ రహస్య కార్యము చేస్తున్నా దేవునికి తెలుసు. భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా రహస్య కార్యాలు చేస్తున్నావేమో. రహస్యంగా అప్పులు చేయడం, రహస్యమైన మాటలు మాట్లాడడం నువ్వు చేస్తున్నావేమో. దేవుడి నాడు అలాంటి పనులను విసర్జించు, మానే అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మూడవదిగా జగడాలాడేవారు. ఎవరట? జగడాలు. గుళ్ళోకి వచ్చినా జగడమే, పిలికెళ్ళినా జగడమే, భోజనానికి పిలవపోయినా జగడమే, గుళ్ళో కాస్త కాలు తగిలినా జగడమే. జగడములను విసర్జించండి. జగడాలు ఆడేవారితో సహవాసము చేయకండి. జగడముల వారితో ప్రక్కన కూర్చోకండి. దేవుని పిల్లారా, జగడగుండి అంటారు మనలను కూడా. జగడములు ఆడు వారిని విసర్జించండి. మూడవదిగా, నాలుగవదిగా, ఐదవదిగా నీ నోట బూతులను విసర్జించు అన్నాడు. ఎంత మాట పడితే అంత మాట అనేస్తున్నావేమో, జాగ్రత్త సుమా. పలుమారులు నీ నోరు దేవుని స్తుతిస్తోంది, పలుమారులు దేవుని నామమున ప్రార్థిస్తోంది నీ నోరు. నీ నోరు అదుపు పెట్టుకో, నీ నోటిలో వచ్చే బూతులను కాచుకో. స్నేహితులారా, బూతులను విసర్జించండి అని దేవుడు అన్నాడంటే మానుకో చెప్తున్నాడు. అంతేకాదు దురాశ. మీరు ఎవరైనా ఇతరుల పైన దురాశ కలిగి ఉన్నారేమో, ఇతరులు దోచుకున్న ఇతరులను నేను ఆశిద్దామని దురాశ కలిగి ఉన్నారేమో, అటు దురాశ పరులైన మనలను దేవుడు అంటే నా దురాశను విడిచిపెట్టు లేదా విసర్జించు, మానుకోని దేవుడు హెచ్చరించాడు. దేవుడు చివడగా అన్నాడు, విగ్రహములు కర్పించే వాటిని తినవద్దు, విగ్రహాల దగ్గరికి పోవద్దు. కొందరు ఎలాంటి అవనస్తులు ఏం చేస్తారంటే
ఇక బొమ్మలు ఒకటి ఉంటాయి. ఆ బొమ్మల వెనకాల పెద్ద మైక్ సెట్ పెడితే వీళ్ళు కూడా ఇంకటెత్తారు, రెబ్బాలను కట్టేసి దేవుని పిల్లలే చాలా చూసాను. ఆ దాని ముందు వీళ్ళు డ్యాన్స్ చేసుకుంటారు. అంటే ఏంటో చేసేందుకే ఏమా దానికి పెద్ద డ్యాన్సు, పెద్ద మైక్ సెట్టు. ఇలా తెలియనప్పుడు ఏదో చేస్తాం, తెలిసిన తర్వాత జోలికి ఓ రాదు. విగ్రహములు కల్పించే వాటిని మనము కొందరు అంటారు సీతపల్లి రారా అనగానే బండి వేసుకొని పోతుంటారు పూర్వాళ్ళు. ఇమ్మా ఒరే నేను అక్కడికి రానురా, అక్కడికి వస్తే ఖచ్చితంగా సారా తాగాల, అక్కడికి వస్తే ఆ దేవత కల్పించిన మాంసం భుజించాలి, నేను రానురా అని తప్పించుకోవాలి. ప్రియ స్నేహితులారా, మనము దేవుని వాక్యములు అంటున్నాడు విసర్జించుట. దేవుని పిల్లలైన మనము వీటిని విసర్జించాలో దేవుడు తన గ్రంథంలో నేర్పించాడు. ఈ మాటలు ప్రభు దీవించునుగాక.